అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అరటి ధరలు దారుణంగా పతనమయ్యాయి. గతంలో టన్ను 25,000 వరకు పలికిన ధర ఇప్పుడు 2,000కు పడిపోయింది. దాంతో రైతులు అల్లాడిపోతున్నారు. కనీసం కోత ఖర్చులు కూడా రాకపోవడంతో పంటని ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు. మరికొందరు రోడ్లపై పారబోస్తున్నారు. అరటి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. తీవ్ర కరువు ప్రాంతాలైన అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో రైతులను ఆదుకుంటున్నది ఉద్యానవన పంటలే. అందులోనూ అరటి చాలా కీలకం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 27,000 ఎకరాల్లో అరటిని పండిస్తున్నారు. ఎకరాకు 22 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కల ప్రకారం 5,97,740 మెట్రిక్ టన్నుల అరటి ప్రతి ఏటా దిగుబడి వస్తుంది. ఈ క్రాప్ ప్రకారమే 32 మండలాల్లోని 13,000 మంది రైతులు గ్రానైన్ రకం టిష్యూ కల్చర్ అరటి పండించారు. పుట్లూరు మండలంలో అత్యధికంగా 6,985 ఎకరాల్లో వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 700 ఎకరాల్లో అరటి సాగయింది. అరటి సాగుపై 3 దశల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో ఎకరాకు 2 లక్షలకు పైగా ఖర్చవుతుంది. రెండవ దశలో 70,000 నుంచి 1,20,000 దాకా ఉంటుంది. మూడవ దశలో 50,000 వరకు పెట్టుబడి పెడతారు రైతులు. నెల క్రితం దాకా టన్ను 4,000 నుంచి 8,000 వరకు ధర పలికింది. ఇప్పుడు అది మరింత పతనమయ్యింది. 1,000 నుంచి 2,000 కూడా పలకడం లేదు. టన్ను కనీసం 15,000 పలికితే తప్ప గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి కూడా దక్కని స్థాయికి ధరలు పడిపోవడంపై రైతుల ఆశలు నీరుగారాయి. గెలలను కోసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. కూలీ ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను వదిలేస్తున్నారు రైతులు. బహిరంగ మార్కెట్లో డజన్ అరటి 50 రూపాయల వరకు పలుకుతోంది. రైతుకు మాత్రం రూపాయి కూడా దక్కడం లేదు. ధరల పతనంతో ఎకరానికి 8 లక్షల వరకు నష్టం వస్తుందని అంచనా. కనీసం అంటే అరటి నేను 15 ఎకరాలు పెట్టినాను. 15 ఎకరాలకి గిట్టుబాటు ధర లేక కనీసం 15 ఎకరాలకి 20 లక్షల పైన పెట్టుబడి అయింది. గిట్టుబాటు ధరలు లేక మేము దిక్కులు తొంగు చూస్తున్నాము. ఎట్ట పరిస్థితిలో గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆదుకోకుంటే మేము రోడ్డు పాలు కావాల్సి ఉంటుంది. అటు అన్నమయ్య జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గెలలను కోయలేక చెట్లపైనే వదిలేశారు. రాజంపేట మండలంలో దాదాపు 10,000 ఎకరాల్లో అరటి పంట సాగు చేశారు. ఈ ఏడాది సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలు పెట్టుబడి పెడితే అప్పులు మూటగట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దళారులు టన్నుకు కేవలం 2,000 మాత్రమే చెబుతున్నారు. అందులో 700 రూపాయలు కూలీలకు పోతోంది. తమకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లా అధికారులు నిజంగా రైతులను ఆదుకోవాలా, ప్రభుత్వం అట్లా చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘాల ద్వారా లేదా సచివాలయాల ద్వారా రైతు భరోసా కేంద్రాల స్టాఫ్ ద్వారా అయితే కొనుగోలు చేసి రైతులను ఆదుకొని చెప్తున్నాం. టన్ను 15,000 రూపాయలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదు. పోయిన సంవత్సరం ఇదే నవంబర్ ఆఖరులో 22,000 రూపాయలు టన్ను పోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లో అరటి ధరలు బాగానే పలుకుతున్నాయి. కానీ రైతుల దగ్గరికి వచ్చేసరికి ధరలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ లేదన్న కారణం చూపి వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి.